నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ఒకప్పుడు ఆసియా ఆర్థిక వ్యవస్థకు రెండు చక్రాలుగా ఉన్న భారత్ చైనాల వృద్ధి ప్రయాణం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. గడిచిన దశాబ్ద కాలంగా చైనాను మించి భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో ఉన్న వ్యత్యాసం ఇంకా ఆందోళన కలిగిస్తూనే ఉంది. జీడిపి గ్రోత్ రేట్లో చైనాపై సాధిస్తున్న ఈ ఆధిపత్యం భారత్కు ఎలాంటి విజయాలను తెచ్చిపెడుతుందో ఈ స్టోరీలో చూద్దాం. వరల్డ్లోనే మోస్ట్ పాపులేషన్ ఉన్న రెండు బిగ్గెస్ట్ కంట్రీస్ భారత్, చైనాల ఎకానమిక్ జర్నీ గ్లోబల్ బిజినెస్ వరల్డ్కి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. గత శతాబ్దపు 1980ల టైంకి ఈ రెండు కంట్రీస్ ఇన్కమ్ లెవెల్స్ దాదాపు ఈక్వల్గా ఉన్నప్పటికీ ఆ తర్వాత టైంలో చైనా గ్రేట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పేరుతో చాలా ఫాస్ట్గా ముందుకు దూసుకువెళ్ళింది. ఎక్స్పోర్ట్స్, భారీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో చైనా కంప్లీట్ వరల్డ్కి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారి 10 ఏళ్ల పాటు డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ను రికార్డు చేసింది. అయితే పాస్ట్ కొన్ని ఇయర్స్గా ఆ సిచ్యువేషన్లో క్లియర్ చేంజ్ వచ్చింది. చైనా గ్రోత్ ఇంజిన్ స్లో డౌన్ అవుతూ ఉంటే ఇండియన్ ఎకానమీ మాత్రం ఫుల్ స్పీడ్తో దూసుకువెళ్తుంది. ఇది కేవలం ఒక ఇయర్కి మాత్రమే లిమిట్ అయిన షార్ట్ టర్మ్ నెంబర్ కాదు. 2015 నుండి స్టార్ట్ అయ్యి కోవిడ్ తర్వాత కూడా, అంటే ఈ కంప్లీట్ డెకాడ్లో ఇండియా సాధిస్తున్న కంటిన్యూస్ డెవలప్మెంట్కి ఇది స్ట్రాంగ్ ప్రూఫ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్ ప్రిడిక్షన్స్ ప్రకారం రాబోయే 5 ఏళ్లలో కూడా మెయిన్ ఎకానమీస్లో ఇండియానే అత్యంత ఫాస్టెస్ట్ గ్రోత్ రేట్ను కంటిన్యూ చేయబోతుంది. చైనా గ్రోత్ రేట్ న్యాచురల్గా స్లో అవుతూ ఉంటే ఇండియా మాత్రం స్ట్రాంగ్ ప్రోగ్రెస్ రికార్డు చేస్తుంది. చైనా ఎకానమీ స్లో డౌన్ అవ్వడానికి అక్కడి రియల్ ఎస్టేట్ సెక్టార్లో వచ్చిన బిగ్ క్రైసిస్, పీపుల్లో కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ తగ్గడం, వర్కింగ్ పాపులేషన్ తగ్గడం వంటి అనేక స్ట్రక్చరల్ రీజన్స్ ఉన్నాయి. దీనికి తోడు చైనా తన హైటెక్ టెక్నాలజీతో తయారు చేస్తున్న ప్రొడక్ట్స్ పైన అమెరికా, యూరోప్ కంట్రీస్ డిఫరెంట్ ట్రేడ్ వేసి ఆంక్షలు విధించడం కూడా చైనాకి పెద్ద ప్రాబ్లంగా మారింది. మరోవైపు ఇండియా తన లోకల్ కన్జ్యూమర్స్ డిమాండ్, సర్వీసెస్ సెక్టార్, యంగ్ పాపులేషన్స్ను స్కిల్డ్ వర్కర్స్గా మార్చే డెమోగ్రాఫిక్ అడ్వాంటేజ్తో చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకుంది. అయితే ఈ ఫాస్ట్ గ్రోత్ రేట్ వెనుక ఉన్న ఇంకొక రియాలిటీని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సి ఉంది. గ్రోత్ రేట్ అనేది ఎకానమీ పెరిగే స్పీడ్ను మాత్రమే చెప్తుంది, కానీ దాని యాక్చువల్ సైజును కాదు. చైనా పాస్ట్ కొన్ని డెకేడ్స్గా సాధించిన హ్యూజ్ డెవలప్మెంట్ వల్ల దాని ఎకానమీ సైజ్ ఇండియా కంటే చాలా బిగ్గా మారింది. ఎగ్జాంపుల్కి, ఒక స్మాల్ ఎకానమీ 7% స్పీడ్తో పెరగడం కంటే ఒక బిగ్ ఎకానమీ 4 లేదా 5% పెరిగినా అది యాడ్ చేసే నికర ఎకానమిక్ అవుట్పుట్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. కరెంట్గా చైనా జీడిపి దాదాపు $19.5 ట్రిలియన్ ఉంటే ఇండియన్ జీడిపి దాదాపు $4 ట్రిలియన్ దగ్గర ఉంది. అంటే చైనా ఎకానమీ సైజులో ఇండియా కంటే దాదాపు 5 టైమ్స్ బిగ్గా ఉంది. పర్చేసింగ్ పవర్ పారిటీ లేదా పర్ క్యాపిటా ఇన్కంలో కూడా చైనా మనకంటే చాలా ముందంజలో ఉంది. గ్లోబల్ సప్లై చైన్స్ చేంజ్ అవుతున్న ఈ టైంలో మల్టీనేషనల్ కంపెనీస్ ఇండియాను కేవలం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఆప్షన్గానే కాకుండా బిగ్గెస్ట్ కన్జ్యూమర్ మార్కెట్గా చూస్తున్నాయి. కానీ ఇండియా కేవలం కన్జ్యూమర్ మార్కెట్గానే మిగిలిపోకుండా పవర్ఫుల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారాల్సిన అవసరం ఉంది. గ్లోబల్ బ్రాండ్స్ ప్రొడక్షన్ మొత్తాన్ని చైనా లేదా వియత్నాంలలో ఉంచి ఇండియాను కేవలం తమ ప్రొడక్ట్స్ అమ్మే మార్కెట్గా మాత్రమే వాడుకుంటే మనకి అనుకున్నంత లెవెల్లో జాబ్స్ లేదా ఎక్స్పోర్ట్ గ్రోత్ రాకపోవచ్చు. అందుకే ఇండియా తన కన్సప్షన్ పవర్ను లోకల్ ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ గ్రోత్కి కనెక్ట్ చేయాల్సి ఉంది. అందుకే కేవలం ఫాస్ట్ గ్రోత్ రేట్ రాగానే కంప్లీట్ సక్సెస్ వచ్చినట్లు కాదని ఎకానమిక్ ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ హై గ్రోత్ రేటును ఇండియా చాలా లాంగ్ టైం నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ పెరుగుతున్న గ్రోత్ను క్వాలిటీ జాబ్ క్రియేషన్, బెటర్ ప్రొడక్టివిటీ, స్ట్రాంగ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, పీపుల్ లివింగ్ స్టాండర్డ్స్ పెంచేలా మార్చగలిగినప్పుడే ఇండియా చైనాతో ఎకానమిక్ సైజులో కాంపిటీషన్ ఇవ్వగలుగుతుంది. రాబోయే డెకేడ్ ఇండియాదే అయినప్పటికీ ఈ స్పీడును బిగ్ సైజ్గా మార్చడంలోనే మన కంట్రీ సాధించాల్సిన మెయిన్ సక్సెస్ దాగి ఉంది.